ము జనరల్గా ఈ కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ ఎప్పటికప్పుడు నీట్గా సర్దేస్తాను. ఇక్కడ ప్లేస్లో ఏంటంటే నా జ్యువెలరీస్ కావచ్చు, సోప్ బాక్సెస్, తర్వాత వచ్చేసి మనము మార్కెట్ తీసుకెళ్లాల్సిన క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. అలా ఒకదానిపైన ఒకటి ఒక చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. ఒక 20-30 క్యారీ బ్యాగ్స్ ఉంటాయి. క్యారీ బ్యాగ్స్ అంటే ప్లాస్టిక్ కాదు, క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి క్లాత్ బ్యాగ్స్, అలాంటి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి. మన షాపింగ్ వెళ్ళినప్పుడు వచ్చే బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటి బ్యాగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ జ్యువెలరీస్, తర్వాత ఇంకేమైనా ఎక్సెసరీస్ ఉన్నటువంటి అన్నీ పెట్టేసుకుంటున్నా. బ్యాంగిల్స్ బాక్సెస్, కాస్మెటిక్స్ అన్నీ ఇక్కడ కింద సెల్ఫ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకు 4-5 రోజులు స్మెల్ వస్తుంది ఎందుకా అనుకుని ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే లాస్ట్ ఇయర్ బాత్రూంలో వాటర్ లీక్ అయ్యి దాని యొక్క పచ్చిదనం ఇక్కడికి వచ్చి చాలా స్మెల్ వచ్చింది. తర్వాత అక్కడ రిపేర్ చేయించేసాము. అప్పటి నుండి ఇక్కడ వాటర్ రావట్లేవు. ఇక్కడే వచ్చిందేమో వాటర్ అనుకుని ఎన్నిసార్లు వచ్చింది. వారం రోజులు రోజు డోర్ ఓపెన్ చేసి పెడుతున్నా, స్మెల్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. తర్వాత ఎందుకు నిన్న బట్టలన్నీ సర్దేసిన, ఐరన్ చేసిన బట్టలన్నీ కబోర్డ్లో సర్దేశాను. సర్దేసిన తర్వాత నేను తెల్లారి డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాను అనమాట. డీమార్ట్ కోసం కావాల్సిన బ్యాగ్స్ అని తీస్తామంటే అవన్నీ పాతగా ఉన్నాయి, ఇంకొక కొత్త బ్యాగ్ తీసుకుందాము ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసి చూసరికి అక్కడ చూడండి చెదలు ఎంత పని చేసిందో. ఇదిగోండి, ఇంకొస్తుందా అమ్మ, మళ్ళీ వస్తుంది. చెదలు అయిపోయింది అనుకున్నాను నచ్చలుగా నేను. ఇదిగోండి, ఒక్క నిమిషం, చెదలు అయిపోయిందని హ్యాపీగా ఉన్నాను తెలుసా మేమైతే. ఇప్పుడు మళ్ళీ మట్టి తవ్వుతుంది. మళ్ళీ వచ్చింది యాక్చువల్గా. ఇదంతా ఏం లేకుండే. ఆ రోజు నైట్ 12 o'clock అవుతుంది. అసలు షాకింగ్లో ఉన్నాము. వేడి నీళ్ళు పోసినాము. తర్వాత ఇక్కడంటే ఖాళీగా అన్ని కాస్మెటిక్స్ అవి ఇవే ఉన్నాయి. ఇక్కడ పక్కన ఇంకొక డ్రా ఉంటుంది. ఈ డ్రా అంతా ఏంటంటే నా బట్టలు పెట్టుకునేటువంటి ర్యాక్ అనమాట. నా పట్టు చీరల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఫ్యాన్సీ శారీస్ వరకు అన్నీ కూడా ఈ డ్రాలోనే పెట్టేసుకుంటాను, ఈ కబోర్డ్లో. అలా అనేసి ఎందుకు డౌట్ వచ్చి మొన్న 1 year బ్యాక్ అయినటువంటి అఖిల్ ధోతి ఫంక్షన్ తీసుకునేటువంటి పట్టు చీరలు అవన్నీ ఇక్కడ పెట్టేసాను. లాస్ట్ స్టేజ్లో అన్ని పట్టు చీరలు 15 పట్టు చీరలు బ్లౌజెస్ అన్నీ ఒక క్యారీ బ్యాగ్లో ఏంటి పేపర్ బ్యాగ్లో పెట్టేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. బ్రీఫ్ కేసులో ప్లేస్ సరిపోవట్లేదండి. అమ్మో, బట్టలన్నీ పెట్టుకోవాలి. మా ఆయన చెప్తే షాక్ అవుతుంది. అందుకే మళ్ళీ ఒకవేళ బెడ్ కూడా ఏమన్నా వచ్చిందా అన్న డౌట్ తోటి, ఇంత పెద్దగా ఉంది కదా బెడ్, దీన్ని ఒకసారి చూడాలన్న ఉద్దేశంతో ఇవన్నీ తీసేసాను. ఎందుకంటే ఇవన్నీ తీసేసి జ్యువెలరీ బాక్స్, సోప్, ఇంకా అన్ని ఎక్సెసరీ ఉన్నటువంటి అలా పెట్టేస్తాను. అదే చూస్తున్నాను ఇంకెక్కడైనా ఏమన్నా వచ్చిందా ఏంటి ఎలా ఉంది అని.